ముచ్చింతల్లోని శ్రీ రామానుజాచార్య దివ్యక్షేత్రంలో సమతాకం 2026 బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రధాన ఘట్టాల్లో ఒకటైన వసంతోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఈ వసంతోత్సవం సాకేత రామచంద్ర ప్రభు, సాకేత లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో వసంతం రావాలి, జీవితాలు చిగురించాలి అన్న సందేశాన్ని ఇస్తుంది. సాయంత్రం గరుడ సేవలతో పాటు అశ్వవాహన సేవ కొనసాగింది. శ్రీరామనగరంలో సమతాకం 2026 4వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సుప్రభాత గోష్ఠితో నిత్య కార్యక్రమాలు మొదలు కాగా అష్టాక్షరి మంత్ర జపం, ఆరాధన, సేవాకాలం, హోమాలు, తీర్థప్రసాద గోష్ఠితో పూర్తయ్యాయి. తీర్థగోష్ఠి పూర్తయ్యాక తిరుమంజన సేవలు జరిగాయి. ఆ తర్వాత జరిగిన వసంతోత్సవం భాగ్యనగరానికి వసంతాన్ని తీసుకొచ్చింది. వసంతోత్సవ శోభతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మురిసిపోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాకేత రామచంద్రునికి వసంతోత్సవం నిర్వహించారు అర్చక స్వాములు. కస్తూరి, హరిద్ర చూర్ణంతో స్వామికి మొదటి కలశ సమర్పణ జరిపారు. శ్రీచూర్ణము, పరిమళ చందన తీర్థం, పుష్పోదకం, సుగంధ ఆయుర్వేద మూలికలతో స్వామికి చల్లదనాన్ని అందించడానికి అభిషేక సమర్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో జరిగే ప్రధాన ఘట్టాల్లో ఒకటి ఈ వసంతోత్సవం. సుగంధ ద్రవ్యాలతో పెరుమాళ్లకి తిరుమంజనం చేయడమే వసంతోత్సవం. ఇది ఒక ఆనందోత్సవం. భక్తుల సందడితో వసంతోత్సవం హోలీ పండుగని తలపించింది. ఆనందంతో పరవశించిపోయిన భక్తులు డాన్సులతో హోరెత్తించారు. సాయంత్రం చెడుని శిక్షించి మంచిని కాపాడే వేడుకగా అశ్వవాహన సేవను నిర్వహించారు. కల్కి అలంకారంలో సాకేత రామచంద్ర ప్రభు అశ్వవాహనంపై విహరించి భక్తుల్ని అనుగ్రహించారు. కలియుగ చివరిలో శ్రీనివాసుడు కల్కి అవతారమెత్తి చెడుని శిక్షించి మంచి వారిని రక్షించడం ఈ వేడుక ఉద్దేశంగా చెప్తారు. ఆ తర్వాత సాకేత రామచంద్ర స్వామి 18 దివ్యదేశమూర్తులకు 18 గరుడ సేవలు జరిగాయి. 73 నుంచి 90 దివ్యదేశంలో కొలువు తీరిన పెరుమాళ్లకు గరుడ సేవల్ని నిర్వహించారు.